వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న నా గెస్ట్ ఫ్రెండ్ అభి, డి కంటెస్టెంట్. అంటే ఒక కంటెస్టెంట్, ఒక సీజన్ కంటెస్టెంట్ చెప్పలేము, అండ్ కొరియోగ్రాఫర్ కూడా. మనోడితో మాట్లాడదాం. మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ అంట, నాతో ఉంది ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా మాట్లాడతాడు, ఏం చెప్తాడు, మనోడి గురించి ఏంటి ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనోడి గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ సెర్చ్ చేయడం జరిగింది. అభి మాస్టర్ ఇంటర్వ్యూ, అభి కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ, డి అభి ఇంటర్వ్యూ, ఎంజే అభి ఇంటర్వ్యూ, ఎక్కడ రాలే. ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ. మనోడి కోసం మీకు చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనోడిని అడిగి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అభి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బాగున్నావా? వెల్కమ్ టు నా ఇంటర్వ్యూకి. చాలా రోజుల నుంచి అడిగితే ఫైనల్ గా వచ్చావు. ఈ రోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎలా నడుస్తుంది సీజన్? సూపర్. ఎదిరిపోతుంది, మొత్తం చాలా బాగా నడుస్తుంది. బాగుంది, సీజన్ కూడా చాలా బాగుంది. ఇంకా బయట రెస్పాన్స్ కూడా అంత ఎదిరిపోయింది. పండు వినర్ అవుతాడా? అవుతాడు, అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదేంటి నీది నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా. అంటే నాది ఉంది, నేను ఆల్రెడీ అయ్యాను కదా. సో కొరియోగ్రాఫర్ గా అయిపోయావు. ఏమో మరి అన్నక ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఒక ఆడియన్ లాగే అన్న కూడా అయితే బాగుండని కోరుకుంటున్నా. స్టార్టింగ్ ఎంజే అభి ఏంటి? ఎంజే అంటే యాక్చువల్గా నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి. ఓకే. సో చిన్నప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఎంజే అని పెట్టుకునేవాడిని. మా ఇంటి పేరు కూడా ఎమ్ కలిసేది. మా ఇంటి పేరు ఎమ్ అనమాట. సో అలా ఎంజే అని, అలా అభి ఎంజే అని, మైకిల్ జాక్సన్ ఫ్యాన్ గా అభి ఎంజే. సో ఇంకా అది అలవాటు అయిపోయింది. పెద్ద అయిన తర్వాత కూడా బాగుంది కదా అని ఇంకా అట్లా ఎంజే అభి. నువ్వు అంటే లైక్ మామూలుగా నేను ఇన్స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్. అది టీవీ షోల్లో వచ్చేసరికి సైలెంట్ గా అక్కడ కూర్చోవడం, లేకపోతే బయటకు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం, మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రో కొట్టాను ఏమన్నా? అబ్బా అలా ఏం లేదన్న, మంచి పాయింట్లు అడుగుతున్నా. అంటే ఇది చాలా మంది అడిగారు, బయట ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉంటావు ఎందుకు అక్కడ అని. ఏమో చిన్నప్పటి నుంచి మేము ఉన్నప్పుడు మా మాస్టర్ అంటే చిట్టన్న కానీ, సాయితేజ మాస్టర్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలా భయంగా ఉండేవాళ్ళు అనమాట స్టేజ్ మీద. సో ఆ భయం అనేది మాకు ఇప్పటికి స్టిల్ అలా అలవాటు అయిపోయింది. స్టేజ్ అంటే ఒక అమ్మో ఇలా ఉండాలి మాట్లాడడానికి. ఇప్పుడు జడ్జెస్ ఏమైనా మాట్లాడినా తిరిగి టక్మని ఓ పని చేయాలనిపిస్తుంది. వాళ్ళే ఏమనుకోరు, కానీ అది లోపల ఉంటది కానీ బయటికి రాదు. ఒకళ్ళు నేను ఇలా వేసాను అనుకో, ఆహా వీడికి ఎంత బలిసిందా, ఆహా వీడికి ఎంత ఎక్కువ అయిందా, వీడి ఎంత ఎక్కువ చేస్తా అలా అనుకుంటారని. బట్ వాళ్ళు అసలు అలా అనుకోరు. మాట్లాడచ్చు కదరా, ఎందుకు అది ఇది అంటే ఏమో తెలియని ఒక భయం. ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అంటే అదొక ఇదిగా. కానీ బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. పర్లా ఈ సీజన్ కొంచెం మాట్లాడుతున్నా. అందరికి ఉన్న డౌట్ నిజంగా స్టేజ్ మీద చాలా ఇదిగా ఉంటారు. అది ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అనేది అమ్మో మనం మాట్లాడకూడదు, థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి, ఏమైనా మాట్లాడితే ఓకే సార్ అని చెప్పాలి, అంతే. ఏ మాటగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా బాగుంటుంది. ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ లేని స్టిల్స్ అంటే డాన్సర్ కాబట్టి మేబీ అంతే. పాటకి అడిగారు ఎవరైనా నిన్న? అబ్బా చాలా మంది అడిగారు వాటిల్లో. అంటే బేసిక్ గా అంటే రీల్స్ కి బాగా లైక్స్ అవన్నీ వచ్చేస్తాయి అన్న. రీల్స్ కి కొన్ని బాగా రీచ్ అవ్వడం అలాగా. నాది పోస్ట్ కి చూస్తే ప్రతి పోస్ట్ 1 మిలియన్ వెళ్తది. ఫిక్స్ ఇప్పుడు 1 మిలియన్ వెళ్తది. లైక్స్ కూడా 100K లైక్స్ వస్తాయి. అప్పుడు నిజంగా నాకు అర్థం, ఓహో వీళ్ళకి నా ఫోటోలు అంటే ఇంత బాగా నచ్చాయి, ఆ సాంగ్ తగ్గట్టు పెడతా ఉన్నా అన్నట్టు. నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి, అభి ప్రొఫైల్కి వెళ్తే ఈ ఫోటో స్టిల్ పెడదాము, నిజం ఈ ఫోటో స్టిల్ పెడదాం వస్తుంది మన. కానీ ఎప్పుడు పెట్టగా ట్రై చేసాను కానీ అవ్వలా. అవుతుంది అన్న, ఈసారి నేను దింపుతాను స్టిల్ పెట్టి. అలా ఏదో రోజైనా ఒక రోజు చేద్దాం అలాగే. నాకు రాలేదు. లేదు నేను ఉన్నా, నేను చేపిస్తాను ఖచ్చితంగా. అభి లైక్ మైకిల్ జాక్సన్ అంటే ఇష్టం. మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు నీకు, ఎలా వచ్చావు, ఇలా ఎక్కడ? ఎలా